వంకాయ కూర, వంకాయ వేపుడు, కుర్మా అని, బైంగన్ అని, పులుసు అని అవి ఇవి చేస్తాం కదా. కానీ గుత్తి వంకాయ పచ్చడి ఎప్పుడన్నా చేశారా? నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్నాము గుత్తి వంకాయ పచ్చడి. నిలవ పచ్చడి, రోటి పచ్చళ్ళు అట్లాంటివి పనికిరావు మనకి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్క వంకాయ బాక్స్లో వేసుకెళ్ళినామంటే దాంతో అన్నం బాక్స్ అంతా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఎగబడి మిమ్మల్ని తిననీయకుండా లాక్కొని పిక్కొని తినేస్తారు ఎక్కడికైనా తీసుకెళ్తే మాత్రం. అంత టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ సింపుల్, జస్ట్ లైక్ ఎనీ అదర్ పచ్చడి ఇంగ్రీడియంట్స్. వంకాయలు, ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి, వెల్లుల్లి అన్నిట్లో వేసినట్టే, చింతపండు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ. అయిపోయింది పచ్చడి. సో స్టార్ట్ చేద్దామా? జస్ట్ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకోండి. తీసుకొని వంకాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టి రెడీగా ఉంచండి. దీనికి 4 గంటలు పెట్టి ఫ్రై చేద్దాం. ఫస్ట్ అన్నీ సేమ్ సైజు ఉండేటట్టు చూసుకోండి. ఒకటి చిన్న వంకాయ, ఒకటి పెద్ద వంకాయ లాంటిది మనకి సెట్ అవ్వదు నిజానికి. దీన్ని కనపడుతుంది కాబట్టి ముందే తీసేద్దాం. ఒక్కసారి లోపలికి చూసుకోండి వంకాయని, అంటే ఎలాంటి పుచ్చులు ఉన్నాయా లేవా ఒక్కసారి తొంగి చూడండి. ఇక్కడ ఇట్లా తొంగి చూడటం బాగానే ఉంటుంది, కానీ పక్కింటి వాళ్ళ ఇంటికి, ఎదురింటి వాళ్ళ ఇంటికి తొంగి చూడటం చాలా ఘోరమైన రిజల్ట్స్ ఇస్తుంది. అసలు మనకి ఎందుకండి, మన పనేదో మనం చూసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ద వేస్ట్ థింగ్ ఎవర్ ఐ హ్యావ్ సీన్. నిజంగా అండి. మనకి సమస్యలే లేవా, మనకి పనులే లేవా, మనకి ఆలోచనలే లేవా, మనకి ఇష్టాలే లేవా? వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మన ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు మనకి ఎందుకు చెప్పండి? చక్కగా వాళ్ళ బతుకు వాళ్ళని బతకనివ్వాలి. అన్లెస్ అండ్ అంటిల్ కాలనీకి ఇబ్బంది కలిగించే సంఘటనలు కానీ, లేకపోతే మీకు డిస్టర్బెన్స్, వాళ్ళు తాగి మీ ఇంట్లో బాటిల్స్ పడేస్తుంటేనో అట్లాంటప్పుడు వెళ్ళి అడగండి. వాళ్ళ చెత్త వల్ల మనకి దోమలు ఎక్కువ వస్తుంటాయి, అట్లాంటివి మనం చేయొచ్చు. కానీ వాళ్ళు పర్సనల్గా ఏం తిన్నారో, ఏం కట్టుకున్నారు, ఎలా ఉన్నారు మనకు అనవసరం అండి. నువ్వెంత పక్కన వాళ్ళని పట్టించుకుంటావో అంతగా వేరే వాళ్ళు నీ లైఫ్లోకి తొంగి చూస్తాం స్టార్ట్ చేస్తారు. ఎక్కడ వంకాయలు, ఎక్కడ నీ జీవితంలోకి తొంగి చూడటం అని ఆలోచిస్తున్నారా? అన్నీ ఇట్లా ఆలోచిస్తూ మనం ప్రశాంతంగా ఉంటాం. చక్కగా 4 వైపులా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. హై ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వండి. చక్కగా ఫ్రై అవ్వనివ్వండి, ఉడికేటట్టు ఫ్రై అవ్వనివ్వండి. 4 ముక్కలు చేసాం కాబట్టి ఆయిల్ లోపలికంటే వెళ్ళి ఫ్రై చేస్తుంది చూడండి. అంటే పూర్తిగా డ్రై అవుతుంది. ముద్దిరి వంకాయలతో పచ్చడి ఎప్పుడన్నా పెట్టారా? కొంచెం పండుబారిన వంకాయలతోని చాలా బాగుంటుందండి వంకాయ పచ్చడి. మన సైలాస్ కిచెన్లో లేదు, పెట్టాలి త్వరలో. చూస్తున్నా అంటే ఏదో కొనుక్కొచ్చిన వంకాయలు కాకుండా తోట పట్టుకొని మనకి అంతవరకు ఇచ్చే వంకాయలు అయితే బాగుండని నా ప్రయత్నం. టమాటాలు మనం అట్లనే తెప్పిస్తాము. ఇంక మామిడికాయలు అయితే చెప్పక్కర్లా. ఈ ఆవకాయ సీజన్కి 2-3 తోటలు మంచిగా పట్టుకొని వచ్చినాము. వాళ్ళు మనం చెప్పినప్పుడే మనకు కావాల్సినంత కాయే దింపుతారు, అంతే. మన వరకే అవి వాడినా వేస్ట్ చేసినా మనమే. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈసారి ఆవకాయ కూడా. పోయినసారి లాస్ట్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి అనమాట, జలాలకాయ పట్టడం అట్లాంటిది. ఈసారి అవి లేకుండా చూసుకుంటున్నాను. మన చిన్న రసాలు ఒకటి, కొత్తపల్లి మామిడి ఒకటి, నూజివేడు ఈదరా దగ్గర ఆ మామిడికాయ, ఈ 3 కాయలని డిసైడ్ అయినాం. ఆవకాయకి సంబంధించిన అరేంజ్మెంట్స్, పచ్చళ్ళు అన్నీ కూడా ఒక్కసారి వెబ్సైట్ చెక్ చేయండి, యూ విల్ ఎంజాయ్. ఇంకా ఎవరైనా కారం తెచ్చుకోకుండా మిగిలిపోయి ఉంటే మాత్రం తప్పనిసరిగా కారం ఆర్డర్ ఇవ్వండి, మీకు రెడీగా ఉంటుంది. సో దట్ యూ విల్ ఎంజాయ్ ద హోల్ ఇయర్. నాట్ ఓన్లీ పచ్చళ్ళు అండి, మీకు ఎవ్రీడే కూరకారం కానీ, ఎవ్రీడే యూజ్ చేసే ప్రీమియం మిర్చి పౌడర్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. డైలీ 365 కానీ అన్నీ బాగుంటాయి మన దగ్గర. ఇదిగోండి, ఇట్లా లోపల బయట మంచిగా ఉడికింది, వేగింది అనుకుంటే తీసేయండి. ఏం పర్వాలేదండి, మిగతాది ఊరుతుంది, అద్భుతంగా ఊరుతుంది. తీసేస్తున్నా. లోపల ఎలా ఉందో నేను చల్లారినాక చూపిస్తా. ఇట్లా పట్టుకోవడం కష్టంగా ఉంది. ఇట్లా ఈ వంకాయలు 1/2 కేజీలో ఒక 3-4 పెద్ద పెద్ద ఇచ్చాడండి. అవి తీసేస్తే ఇవే ఉన్నాయి. 350-400 గ్రామ్స్ ఉంటాయి ఈ వంకాయలు. అండ్ నేను సిమ్ చేసి ఆయిల్ కొంచెం తీసి మిగతాది ఉంచుతా. ఒక 75 గ్రామ్స్ ఉంచానండి. 350 ముక్కలకి కట్టేస్తున్నా. అనవసరంగా పోపు మాడుతుంది. ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు ఒక 3 చిన్న చిన్న పీసెస్ కట్ చేసినాయి, వెల్లుల్లి ఒక పాయ అండి, ఇంగువ ఒక 1/2 టీ స్పూన్. కట్టేసి చేస్తున్నా ఇదంతా నేను, స్టవ్ కట్టేసి. తర్వాత మెల్లగా పెంచుతాను మంట. ఇప్పుడు ఆన్ చేస్తున్నా, మళ్ళీ సిమ్ చేసేసాను. నాన్ స్టిక్ వాటికి ఇట్లా స్టీల్ గంటలు పెట్టకండి, నేను పైన తిప్పుతున్నాను అంతే. చింతపండు గుజ్జు అండి, మీరు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ దీని టేస్ట్ దేనికి రాదు. వేసేస్తున్నాను.
ఇది వెయిట్ చెప్తాను నేను మీకు. గుజ్జు తీసేసాక 50 గ్రామ్స్ ఉంది. చక్కగా కలుపుతున్నాను. చింతపండు పులుసుని ఒక 3-4 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు మసలనివ్వండి. నేను ఆ స్టవ్ మీద పెట్టుకుంటా. ఈ స్టవ్ మీద ఈలోపు పచ్చడి కలిపేస్తా. సో దీంట్లోకి ఈ పచ్చడికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేస్తున్నా చూడండి. 5 టీ స్పూన్లు కారం, సైలాస్ కిచెన్ పికిల్ చిల్లీ పౌడర్, 4 టీ స్పూన్లు ఉప్పు, దంచిన ఉప్పు, 1/8 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆవపిండి, 1.5 టీ స్పూన్ మెంతిపిండి, ఇంకా ఇంకొంచెం ఎక్కువే ఉందండి. 1 టీ స్పూన్ ముప్పావు టీ స్పూన్ మెంతిపిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. దీంట్లో వెల్లుల్లి కూడా యాడ్ చేస్తే వేయించిన వెల్లుల్లి అదంతా ఇంకా కావాల్సిన ఫార్ములాతోటి ప్రీమిక్స్, మన సైలాస్ కిచెన్ ప్రీమిక్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. తీసుకుంటున్నాను, దీంట్లోకి పెట్టేస్తున్నాను. అక్కడ వెనకాల చింతపండు పులుసు మసులుతుంది. ఇది ఇలాగే ఉండనివ్వండి, లేకపోతే దీని మీద పోసేసేయండి. పక్కకు పెట్టేస్తున్నాం. చింతపండు మంచిగా మసిలింది. ఈ 2-3 మినిట్స్లో ఆయిల్ అంతా పైకి వచ్చింది. కలుపుతున్నాను. కొంచెం చల్లారనిస్తాను. పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే ఈ వేడి కూడా వంకాయకి అవసరం మగ్గటానికి. సో కలిపేస్తున్నాం. ఇది ఇప్పుడు బాగుంటుంది, మగ్గిన తర్వాత ఇంకా బాగుంటుందండి. 3 డేస్ తర్వాత చక్కగా అప్పుడప్పుడు కలుపుకొని 3 డేస్ తర్వాత చాలా బాగుంటుంది. ఒక్క వంకాయ కొంచెం ఊర్పు వేసుకున్నామంటే బోల్డ్ అన్నం కలుస్తుంది. చాలా టేస్టీగా, గమ్మత్తుగా, డిఫరెంట్గా బాగుంటుంది. ఊరే కొద్దీ ఇంకా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత సీసాలోకి తీసి పెట్టేసుకోండి. సీసాలు ఏమున్నాయా, గాజు సీసాలు అని చూసుకుంటున్నా. అప్పుడే చల్లారిందో చక్కగా ఇట్లా సీసాలో తీసేసుకోండి. తడి తగలకుండా ఎండకి ఉన్న సీసా, గాలి ఏది చొరబడని సీసా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా తీసుకోండి. ఇట్లా మీరు 1 కేజీ వంకాయల వరకు పెట్టుకోవచ్చు. 15 డేస్ దాకా బయట ఉంటుంది 100%. మీరు ఉప్పు, కారం, నూనె నేను కొంచెం తీసి పెట్టుకున్నా చూడండి. ఇదేంటంటే కొంచెం సెటిల్ అయ్యాక ఒక 3 డేస్ అయిన తర్వాత మీకు నూనె ఎంత పైకి వస్తుంది చూడండి. పైనంగా నూనె పోయండి. ఉప్పు, కారం కంపల్సరీ కలుపుకోండి. వంకాయ చితికినా ఏం కాదు, ఆ టేస్టే. చిన్న కాయలు తీసుకోండి, చాలా టేస్టీగా అన్నీ ఒకటే సైజు బాగా వస్తాయి. ఈ వంకాయ ఊరిపెందుకు ఉంచాను, ఇదిగోండి, ఏమంటారు 350 గ్రాముల వంకాయల పచ్చడి. మీకు 3 డేస్ తర్వాత ఆయిల్ పైకి ఊరుతుందండి. ఊరిన దాన్ని బట్టి చూసి ఆ వంకాయల్లో తీసి పెట్టిన నూనె కొంచెం తగిలించుకోండి. మూత టైట్గా ఉండేటట్టు చూసుకోండి. దట్స్ ఆల్. మన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. అన్నం పట్టుకురండి అమ్మా. ఇదిగోండి, అన్నం వేసేసాను. ఎందుకంటే అన్నం కలిపేటప్పుడు వంకాయని ఇట్లాగా మంచిగా తుంపండి. ఇట్లా తుంపి ఇట్లా ముద్దలో పెట్టుకొని తింటే ఇప్పటికిప్పుడు కూడా బాగుంటుంది ఈ పచ్చడి. పర్ఫెక్ట్ బ్లెండ్ అండి. గమనించారా? ఉప్పు కానీ, కారం కానీ, పులుపు కానీ, పచ్చళ్ళు పెట్టి 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 నాకు అసలు అట్లా అలవాటైపోయింది అంతే. అసలు ఒక్కటి పట్టదండి. రెండమ్మ రండి. ఎవరెవరు వస్తున్నారు ముద్దకి? వావ్, మంచి తరుణం మించిన దొరకదు. ఆలోచించిన ఆశాభంగం, అదృష్టం మీదే. జై శ్రీ ఆంజనేయ. మా ఫ్రెండ్ ఆనియన్ ఉంది, అనిత డాక్టరు, మీరు చూసారు. ఆమె ఏం చేస్తుందంటే ఎనీథింగ్ రెసిపీ చేయగానే, డిష్ చేయగానే గాల్లో ఇట్లా డిష్ మీద గంట పెట్టి ఇట్లా క్రాస్ చేస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరి పద్ధతి వాళ్ళదండి. దాన్ని పవిత్రంగా భావిస్తున్నారా లేదా? అదే మీరు కుర్మా చేసిన దానికన్నా, గుత్తి వంకాయ ఫ్రై చేసిన దానికన్నా ఈజీ. చేసి తీసుకెళ్ళండి. వాళ్ళు ఫ్లాట్ అయిపోతే నన్ను అడగండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకున్నాక అప్పుడే చేయగలుగుతాను. కలర్ చూసారా? మన సైలాస్ కిచెన్ పికిల్ చిల్లీ పౌడర్ కలరు చాలా బాగుందండి. మీరు తీసుకోకపోతే మిస్ అవుతారు. సారీ ఇన్నిసార్లు ఇన్సిస్ట్ చేస్తున్నందుకు. కానీ ఒక మంచిది ఉంటే నాకు ఏదైనా కానీ చెప్పాలనిపిస్తుంది. అందులో ఇదొకటి నాకు గర్వగాలి. ఓకే, బాయ్.